అడుగుతున్నాను సార్, ఈ ప్రభుత్వంలో కుంభకోణం లేదా? నేను అడుగుతున్నాను సార్. ఆగండి సార్. బడి వైన్స్ విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. విజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి, పాపం వారు మాట్లాడనివ్వండి. సార్ ఒక్క నిమిషం. నేను అడుగుతున్నాను సార్, మీరు ఎలా అడిగారు కదా, బడి వైన్స్ పేరే బడి వైన్స్ సార్. లీలామాల్ అర్ధరాత్రి 12:30 కూడా తెరుచున్నారు. ఫెక్టరీ వైన్స్ ఎంఆర్పల్లి తిరుపతిలో సార్. ఆ వైన్స్ లోనే బడిలో పాఠాలు చెప్పా మాస్టర్ చేస్తే మందం ఇచ్చారు కదా సార్. సార్ ఆగండి సార్. ఉదయం 5:15 చరిత్ర మనం చెరిపేస్తే చెరిగిపోదు శేఖర్ రెడ్డి గారు. సార్ అది కాదు సార్. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బెల్ట్ షాపుల ద్వారా, అదే విధంగా షాపుల ద్వారా పొద్దున్నే 5 గంటలకు తెరిచి రాత్రి 1 గంట వరకు 24 గంటలు తిరుపతి లాంటి దాని గురించి మాట్లాడడానికి మీలాంటి తమ్మున్న నిజాయితీ కలిగిన జర్నలిస్టులకి నోరు మూగపోతా ఉందంటే జర్నలిజం ఏమైనా. మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం డిబేట్ కి వచ్చేటప్పుడు మీరు ఎక్కడైతే బెల్ట్ షాపుల్లో ఏ గ్రామంలో ఏ నియోజకవర్గం జరుగుతుందో ఆ వీడియోలు తీసుకొని వస్తే మనం వాటి మీద చర్చిద్దాము. వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు మనం 24 గంటలు మన చర్చ కొనసాగిద్దాం. మీరు తీసుకురండి సార్. అంటే మీకు తీసుకొచ్చి చూపించే ధైర్యం లేదు మీకు. మీ ఎమ్మెల్యేల అసెంబ్లీకి పోయి వాటి మీద మాట్లాడే పరిస్థితి లేదు మీకు. 40,000 పైచలకు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతా ఉన్నారు. ఈ బెల్ట్ షాపులకు గోలైందా? మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీ పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడలేదు? అసెంబ్లీకి ఎక్కడ మాట్లాడుతున్నారు? మీ దగ్గర ఎవిడెన్స్ తో మాట్లాడండి సార్. వచ్చేటప్పుడు ఇదిగోండి పలానా ఊర్లో ఈ బెల్ట్ షాప్ ఉంది, పలానా దగ్గర నిర్వహిస్తున్నారు అంటే భయపడుతున్నారా? బెల్ట్ షాప్ నిర్వాహకులు మీరు భయపడుతున్నారా? బెల్ట్ షాప్ నిర్వాహకులకు మీరు భయపడుతున్నారా? ఓపెన్ గా చూపించడానికి మేము అడుగుతున్నాం సార్. సార్ మేము చెప్తున్నాం సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హయాంలో లేని లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడడానికి మీకు ధైర్యం ఉంది కానీ, మీకు కనిపిస్తా ఉంది కానీ, ఈ టీడీపీ ప్రభుత్వ హయాంలో షాపులు 24 గంటలు టైం దాటిపోయినా తెల్లవారు శేఖర్ రెడ్డి గారు సమయం లేదు. ఖచ్చితంగా వాటి మీద మనం మాట్లాడదాము. ఖచ్చితంగా ఆధారాలను పట్టుకొని నిరాధారణంగా ఎవరి మీద మాట్లాడతాము? పలానా ఎమ్మెల్యే అమ్ముతున్నాడని మాట్లాడతామా? ఆధారాలు పట్టుకొని మీ దగ్గర ఆధారాలు ఉంటే మీరు తీసుకురండి. అడ్వకేట్ గారి దగ్గర అడ్వకేట్ గారు తీసుకొని మేము కూడా ఆధారాలు సేకరిస్తాం. ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో కుంభకోణాలు మనం కూడా ఆధారాలు సేకరిద్దాం. ఎక్కడైతే అక్రమంగా మద్యం అమ్ముతున్నారో, బెల్ట్ షాపులు అమ్ముతున్నారో ఆధారాలు సేకరిద్దాం. ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు.